వెజ్ పాపడ్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాపడ్, క్యాబేజీ, చాట్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కారం, పచ్చి బఠానీ, ఉప్పు, బంగాళదుంపలు, క్యారెట్, టమాటాలు, నూనె, ధనియాల పొడి, మైదా పిండి, పసుపు, కొత్తిమీర. వెజ్ పాపడ్ రోల్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకొని దాంట్లో 1 కప్పు ఆలు ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యాబేజీ ముక్కలు, 1 కప్పు పచ్చి బఠానీ, తగినంత ఉప్పు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు వేసి అవి కొంచెం మగ్గాక అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా చాట్ మసాలా పౌడర్, కొద్దిగా గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అప్పడాలను నానబెట్టుకోవడానికి ఒక బౌల్లో తగిన నీళ్లు పోసుకొని అప్పడాలని కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న వెజ్ కర్రీని అప్పడాల్లో స్టఫ్ చేసి మైదా పిండిలో తగిన నీళ్లు పోసి కలిపి పెట్టుకున్న ఆ పేస్ట్ని అప్పడాలకి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసి నూనె కాగిన తర్వాత తయారు చేసుకున్న పాపడ్ రోల్స్ని అందులో వేసి ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పాపడ్ రోల్ రెడీ. ఇది చిన్నపిల్లలకి చాలా